ఇది డ్రాగన్ మాది మైన్ పంట అండి. డ్రాగన్ మొట్టమొదటిగా మేము ప్లాంటేషన్ చేసినప్పుడు నాకేమీ తెలియదు, కానీ నేను అనేక దేశాలు అనేక చోట్లకి వెళ్ళి దీని గురించి తెలుసుకుని వచ్చినప్పుడు ఇదేంటంటే ముందు మేము ఈ యొక్క ప్లాంట్ని ముందు స్తంభాలు ఆర్డర్ ఇచ్చాము బయట పోయడానికి. 7 అడుగులు ఉండాలి స్తంభం, పైన 3 అంగుళాల కిందకి 2 రంధ్రాలు ఉండాలన్నమాట. ఈ రంధ్రాలు ఎందుకంటే ఈ ఐరన్ని టైర్ పెట్టుకోవడానికి ఐరన్ కొరకు ఈ టైర్ మీద మొక్క వస్తుంది. దానికోసం దీనికి అటు ఇటు 2 అడుగుల మొక్కలు పెట్టేసి దాని మీద బైక్ టైర్స్, ఈ బైక్ టైర్లు పెట్టామన్నమాట. 7 అడుగులు పోయవలసింది అయితే 2 అడుగులు కిందకి పెట్టాలి, 5 అడుగులు భూమి మీద ఉంచాలి. ఉంచినప్పుడు దీనికి పంట 25 సంవత్సరాలు ఉంటుంది. ఈ పంట 25 సంవత్సరాలకు గాను పంట ఈ కింద వరకు రావడం జరుగుతుంది. అందుచేత దీనికి 5 అడుగులు ఉంచినందువల్ల ఫ్రూట్ ఇంకా అంతకన్నా ఎక్కువ పెట్టితే ఏమవుద్దంటే ఫ్రూట్కి ఈ యొక్క మొక్కకి ముళ్ళు ఉంటాయి అన్నమాట. ఈ ముళ్ళు గుచ్చుకుంటాయి మనకి. అందుచేత అంతకన్నా హైట్ పెట్టకూడదు. కూలీలు ఫ్రూట్ని తెంచలేరు అనమాట ఇంకా హైట్ పెరిగినప్పుడు. అందుకోసం 5 అడుగులు పైకి ఉంచేసి 2 అడుగులు భూమిలోకి పెట్టాలి. 2 అడుగుల మొక్కలు, 2 ఐరన్ మొక్కలు 12 mm మొక్కలు 2 కట్ చేసి ఇలాగా 2 మొక్కలుగా దీనికి పెట్టాలి. పెట్టిన తర్వాత దీని మీద టైర్ పెట్టాలన్నమాట. అప్పుడు 4 మొక్కలు, ఒక స్తంభానికి 4 మొక్కలు పెట్టాలి. 4 వైపులా పలకగా ఉన్న వైపు ఒక మొక్క, ఇంకో పలకగా ఉన్న వైపు ఒక మొక్క, 4 పలకల వైపు 4 మొక్కలు పెట్టి దాన్ని ఇలా పురుకోసతో ఎప్పుడు పెరిగిన చాటల్లా ఇలా కట్టుకుంటూ రావాలన్నమాట, పక్కకు వెళ్లకుండా. ఎక్కడన్నా ఎక్స్ట్రా స్టెమ్స్ వచ్చినప్పుడు కట్ చేసుకుంటూ రావాలి. ఎక్స్ట్రా స్టెమ్స్ లేకుండా స్ట్రెయిట్గా పైకి వెళ్ళే దానికోసమే చూడాలి మనం. పైకి వచ్చిన తర్వాత 2-3 అడుగులు పెరిగే అంతవరకు కూడా దీన్ని కట్ చేయకూడదు. 2-3 అడుగులు పెరిగిన తర్వాత కట్ చేస్తే ఇక్కడ స్టెమ్ లావుగా అయ్యి మళ్ళీ బ్రాంచెస్ రావడానికి కుదురుతుంది. ఈ చివరి ఎప్పుడైతే కట్ చేస్తామో అప్పుడు ఇక్కడ బ్రాంచెస్ రావడం స్టార్ట్ అవుతాయి అనమాట. లేకపోతే ఇది చివరి వరకు పెరగడం జరుగుతుంది అనమాట. ఈ బ్రాంచెస్ ఎన్ని ఎక్కువగా వస్తే మొక్క మనకు అన్ని ఫ్రూట్స్ ఇస్తుంది. ఎప్పుడూ కూడా కింద బ్రాంచెస్ రాకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పైకి వచ్చిన తర్వాత ఎక్కువ బ్రాంచెస్ రావడానికి మనం సపోర్ట్ ఇవ్వాలన్నమాట. ఈ ప్లాంట్కి ఎక్కువ బ్రాంచెస్ వస్తే ఒక స్తంభానికి 4వ సంవత్సరం వచ్చేటప్పటికి 20 కేజీలు 25 కేజీలు మనం తీసుకోవడానికి అవుతుందన్నమాట.